హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మణికంఠ. ఈ రోజు ఒక న్యూ టాపిక్ తో మీ దగ్గరకు వచ్చాను. ఇది 11 లైట్ మొబైల్. ఇది నేను ఈవినింగ్ ఒక కస్టమర్ వచ్చారు మన దగ్గరికి. చాలా దూరం నుంచి వచ్చారు. కస్టమర్ కి నేను మొబైల్ ఓపెన్ చేసి కంప్లైంట్ అయితే చెప్పేశాను. ఆయన ఓకే చేసేసేయండి, రేపు ఈవినింగ్ వస్తానన్నారు. వెళ్ళిన ఒక 5 మినిట్స్ మళ్ళీ రిటర్న్ వచ్చి, లేదు బ్రదర్ మొబైల్ నాకు ఇచ్చేసేయండి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, నేను అక్కడ చేయించుకుంటాను, అక్కడ ప్రైస్ కూడా తక్కువే అన్నారు. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం అని చెప్పి బిగిచ్చి ఇచ్చేసాను. బిగిచ్చి ఇచ్చేసిన తర్వాత ఏమనుకోవద్దు, సర్వీస్ చార్జ్ చెప్పండి, ఇచ్చేస్తాను అన్నారు. అదేం వద్దు బ్రదర్, మీరు హ్యాపీగా తీసుకెళ్ళండి, నేను పని అయిన తర్వాతే మనీ తీసుకుంటానని చెప్పాను. అతను రిక్వెస్ట్ చేశాడు, తీసుకోండి తీసుకోండి మనీ తీసుకోండి అంటే, లేదు లేదు మీరు తీసుకెళ్ళిపోండి, నో ప్రాబ్లం అని చెప్పాను. ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడాను, తర్వాత కస్టమర్ చేయించుకోకపోయినా కూడా అదే విధంగా మాట్లాడిన తర్వాత ఈరోజు మార్నింగ్ 8:30కి ఒక కాల్ వచ్చింది నాకు. ఇదే కస్టమరు మళ్ళీ మీరే చేసి ఇవ్వండి, నేను హైదరాబాద్ లో వద్దులేండి అని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చి మొబైల్ ఇచ్చి రిపేర్ చేసి ఇవ్వండి అన్నాడు. దీంట్లో నేను తీసుకున్న లైన్ ఏంటంటే రెస్పెక్ట్. మనం ఆపోజిట్ పర్సన్ కి, కస్టమర్ అయినా ఏ పర్సన్ అయినా రెస్పెక్ట్ గాని ఇస్తే ఆ రిజల్ట్ వేరే విధంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు నాకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. నేను చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్, మాక్సిమం మనం రెస్పెక్ట్ ఇద్దాం, ఆపోజిట్ పర్సన్ కి రెస్పెక్ట్ ఇద్దాం. కస్టమర్ అయినా, ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా, అన్నోన్ పర్సన్ అయినా రెస్పెక్ట్ ఇద్దాం. ఆ తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ లైన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మనీ మొబైల్ గ్యాలరీ, బట్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మణికంఠ.